వెల్కమ్ టు ద క్రాక్ పెట్టి ఛానల్. ఒక మనిషి తను తను కాపాడుకునే నెపంలో తనకు తెలియకుండానే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది ఎలా అంటారా? ఒక మనిషి తెలివిగా యోచించడం వల్లే. ఒక మనిషి తెలివిగా యోచించడం వల్ల జీవశాస్త్రాన్ని కనుక్కోగలిగాడు. ఒక మనిషి తెలివిగా యోచించడం వల్ల మన సౌరవ్యూహాన్ని తెలుసుకోగలిగాడు. అలా ఒక మనిషి తెలివిగా యోచించడం వల్ల విజ్ఞానాన్ని కనిపెట్టాడు. అలా ఒక మనిషి తెలివిగా యోచించడం వల్ల ఆకాశంలో పయనించే విమానాన్ని కనిపెట్టాడు. అలా ఒక మనిషి తెలివిగా యోచించడం వల్ల న్యూక్లియర్ వెపన్ అంత పెద్ద వెపన్ని కనిపెట్టారు. ఒక మనిషి తెలివిగా యోచించడం వల్ల నీటిలో ప్రయాణించే జలాంతర్గామిని కనిపెట్టారు. అలా ఒక్కొక్క మనిషి తెలివిగా యోచించడం వల్ల కొత్త కొత్త వస్తువుల్ని కనిపెడుతున్నారు మరియు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఎంబీలు స్టోర్ చేసుకునేదే పెద్ద పెద్దగా ఉండేది బాక్సు. ఇప్పుడు ఒక టీబీని ఒక గోరంత సైజులో స్టోర్ చేసేంత తెలివిగా కనిపెట్టాడు. వీటన్నిటికీ మూలం ఎక్కడంటారా? కొన్ని బీసీల క్రితం ఒక మనిషి ఒక రాయిని ఇంకో రాయికి కొట్టినప్పుడు వచ్చిన ఒక వెలుగు, ఆ పాయింట్ నుంచే అప్పటి నుంచి ఒక మనిషి తెలివిగా యోచించడం మొదలు పెట్టాడు. అలా తన నాగరికతని సమాజాన్ని అభివృద్ధి చేసుకుంటూ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. విశ్వంలో మనిషే తెలివైన జీవ లేకపోతే మరేదైనా ఉందా? ఒకసారి మీరే యోచించండి.